హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను వచ్చేసి హైదరాబాద్ ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవింగ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది, పర్ కిలోమీటర్ ఎంత ఇస్తుందా అనేది క్లారిటీగా అనేది A to Z అనేది మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. ప్రజెంట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. మనం డ్యూటీ వచ్చేసి 4కే స్టార్ట్ చేసాము. ఆల్రెడీ 2 రైడ్స్ కూడా కంప్లీట్ అయినాయి. 500 వరకు అయితే అమౌంట్ వచ్చింది. అవి కూడా చూపిస్తాను చూడండి. అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోకి కూడా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందో అంటే క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి, క్యాబ్ కొనాలి, క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి అనే వాళ్ళకైతే 100% అనేది యూజ్ అవుతుంది. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. డ్యూటీ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంది. 2 రైడ్స్ కంప్లీట్ అయినాయి. చూద్దాం మరి ఆ 2 రైడ్స్ అని చూపిస్తుంది చూడండి. ఎంత వచ్చింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఎంత అమౌంట్ వచ్చింది అని చూపిస్తుంది చూడండి. ఇదిగోండి, మనం వచ్చేసి 32 కిలోమీటర్స్ అని ట్రావెల్ చేసాము. 18 మైలేజ్ వచ్చేసి 18 ఇచ్చింది పర్ లీటర్కి. 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఓలా ర్యాపిడోలో ఏం పర్లేదు, ఓలాలోనే ఆన్ చేసిన వెంటనే 2 రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఒకటి కోంపల్లి నుంచి పికప్, ఒక నిమిషం, కోంపల్లి నుంచి పికప్, శివాజీ నగర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్. ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 279 రూపీస్. దాంట్లో నుంచి 8 రూపీస్ అయితే కట్ చేసుకొని మనకి 270 రూపీస్ ఇచ్చిండు. బంజారా హిల్స్ 17 కిలోమీటర్స్ 291. 17 కిలోమీటర్స్ 291, 16 రూపీస్ అబౌవ్ ఉంటే వెళ్దాం. 291 డివైడెడ్ బై 17. ఓకే, 17 రూపీస్ అయితే ఉంది, వెళ్ళిపోదాం. ఈ కంప్లీట్ అయిన రైడ్స్ చూపిస్తే చూడండి మీకు. ఇదిగోండి, 270 రూపీస్ అయితే ఇచ్చాను. 16.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 28 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైడ్కి. 270 రూపీస్ అయితే మనకి ఇచ్చాను. దాని తర్వాత రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి కుత్బుల్లాపూర్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 262 రూపీస్. దాంట్లో నుంచి 40 రూపీస్ అయితే కట్ చేసుకుండు. GST 6 రూపీస్ కట్ చేసిండు. ఓలా హబ్ ఫీజ్ 30 రూపీస్ కట్ చేసిండు. కన్వెన్షన్ ఫీజ్ 4 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 221 రూపీస్ అయితే ఇచ్చిండు. 11.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 30 మినిట్స్ టైం పట్టింది. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ ఫుల్ ఉంది ట్రాఫిక్, అందుకే. ఓకే, అయితే ఇప్పుడు ర్యాపిడోలో రైడ్ పడిందిగా. ఈ రైడ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. 2 కిలోమీటర్స్ పికప్ ఉంది, 17 కిలోమీటర్స్ డ్రాప్ ఉంది. ఓకే, మరి అయితే మళ్ళీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో. బుకింగ్స్ అయితే మనకి ఏం లేవు అసలు. టైం వచ్చేసి 10 అవుతుంది. 1400 అయినాయి అంతే. ఈరోజు 10 గంటల వరకు 1400 అయినాయి అంతే. 10 అవుతుంది టైము. ఇందాక బంజారా హిల్స్ అన్నది కదా 5 గంటల 5:30 అప్పుడు. దాని తర్వాత ఇంకో 2 బుకింగ్స్ అయినాయి అంతే. బంజారా హిల్స్లో ఒక అరగంట సేపు 40 నిమిషాలు ఏమో కూర్చున్నా, ఏం పర్లేదు. సికింద్రాబాద్ పడినా 40 నిమిషాల తర్వాత. బుకింగ్స్ పడుతున్నాయి కానీ రేట్ రావట్లేదు. అంటే 14 రూపాయలు 13 రూపాయలు అట్లా ఇస్తుండు. యాక్సెప్ట్ చేయబుద్ధి కాలే కాదు, అసలు ఏం మిగలవు. అందుకైతే యాక్సెప్ట్ చేయలే. సికింద్రాబాద్ ఒకటి పడినది, మళ్ళీ సికింద్రాబాద్ నుంచి షాపూర్ ఒకటి పడినది. షాపూర్ పడినాక అస్సలు ఉన్న ఒకటి మంచి రేట్ బుకింగ్ రాలే. చూపిస్తే చూడండి కంప్లీట్ అయిన బుకింగ్స్, తిరిగి ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను, ఎంత ఎన్ని అమౌంట్ చూద్దాం. ఇదిగోండి, 88 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. టోటల్ మనం కనిపించట్లే ఎండకి, కనిపిస్తుందా? అవును, 88.6. మైలేజ్ వచ్చేసి 17.4 ఇచ్చింది. ఇది ఓన్లీ 1.9 కిలోమీటర్స్ పికప్, 17.2 కిలోమీటర్స్ డ్రాప్. ఇది కుత్బుల్లాపూర్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి బంజారా హిల్స్. దీనికి వచ్చేసి 291 రూపీస్ అయితే ఇచ్చిండు. 17 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 28 మినిట్స్ టైం పట్టింది 17 కిలోమీటర్స్కి. దాని తర్వాత వచ్చేసి 2 రైడ్స్ వచ్చేసి ఓలాలో పడ్డాయి.
ప్రజెంట్ అయితే ఆఫ్ చేసిన, టిఫిన్ చేసిన బయట, అందుకు ఆఫ్లో ఉంది. డ్యూటీ 2 ఆఫ్లో ఉన్నాయి. లోడ్ అయితే ఉంది. ఓకే, వచ్చింది. ఇదండి సోమాజిగూడ నుంచి పికప్. ఇది సోమాజిగూడ కాదు, ఇది ఏంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది ఏదో ఖైరతాబాద్ నుంచి పికప్ అయితే సోమాజిగూడ అని చూపిస్తుండు. ఖైరతాబాద్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి శివాజీనగర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ అయితే డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 204 రూపీస్ అమౌంట్ వచ్చింది. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 196 రూపీస్ అయితే ఇచ్చిండు. 7.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 26 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి జీడిమెట్ల సంజయ్ గాంధీ నగర్. ఇది జీడిమెట్ల కాదు, ఇది షాపూరు. దీనికి వచ్చేసి 353 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ 11 రూపీస్ కట్ చేసుకుండు. జిఎస్టీ 1 రూపీ, కన్వెన్షన్ ఫీజ్ 4 రూపీస్ అయితే కట్ చేసిండు. టోటల్ 16 రూపీస్ కట్ చేసి మనకు వచ్చేసి 336 రూపీస్ ఇచ్చిండు. 14.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. దీనికి 49 మినిట్స్ టైం పట్టింది. చాలా ఎక్కువ టైం పట్టింది. టోటల్ వచ్చేసి 1052 రూపాయలు అయితే అయ్యింది. ఓలాలో, ర్యాపిడోలో వచ్చేసి పడ్డది. ఓలాలో ఏదో ఇదిగోండి 18 కిలోమీటర్లు 256 అంట. సేమ్ అదే రైడే. 15 రూపీస్ పర్ కిలోమీటర్ కూడా వారదు. మళ్ళీ 2 కిలోమీటర్లు వెళ్ళాలంట పికప్కి. ఎందుకేమో ఈరోజు రేట్ వేయట్లే. ట్రాఫిక్ అయితే బాగుంది. ర్యాపిడో కూడా ఆన్ చేసిన, చూద్దాం మరి. ఈరోజు బిజినెస్ అయితే అదే పక్కన కూర్చోబెడతాడా, రెస్ట్ తీసుకోమని వేయకుండా ఉన్నాడా, 3 రోజుల నుంచి ఎక్కువ ఊరుతున్నామని. ఈ వీక్ ఎర్నింగ్ చూపిస్తా చూడండి. ఈ వీక్ది, ఈ వారం మొత్తం ఎంత చేసినాం, 4000 చేసినాం ర్యాపిడోలో. 75 రూపాయలు తక్కువ. క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఎంత వచ్చినాయి మనకి ఈ వారంలో? 160 రూపాయలు క్యాన్సిలేషన్ ఛార్జెసే వచ్చినాయి. 160 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెసే వచ్చినాయి. ఈ మంత్ మొత్తం 400 వచ్చినాయి క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఓన్లీ. ఓలాలో ఇది చాలా టైం తీసుకుంటుంది. 11,500 చేసినాం ఓలాలో ఈ వారం. పడ్డది అబిట్స్ 350 పోయింది. 19 కిలోమీటర్లు. 11,500 ప్లస్ ఇదొక 4,000 ఎంత, 4,000, 14,500 ఈ వారం చేసింది. ఇంకా 28,000 టార్గెట్ పెట్టినా ఈ వారం. 28,000, 14,000 అయినాయి అంతే. ఇంకా ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు ఉంది, చూడాలి ఎంత అవుతుందో. ఇది మరి అయితే ఈరోజు అయితే పోయింది బిజినెస్. చూద్దాం మరి, సాయంత్రం అయితే లాగిన్ చేద్దాం. ఒకవేళ ఇప్పుడు చూస్తా 9:45 అవుతుంది. చూద్దాం, పావు గంట చూసేసి వెళ్ళిపోతా. రేట్ రానప్పుడు ఉంది ఏం లాభము. బంజారా హిల్స్ 48 minutes 18 kilometers 313 రూపీస్ అంట. సారీ 316 రూపీస్. అప్సిగూడ 16 kilometers 296. ఓకే మరి అయితే మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు, లేదా ఈవినింగ్ లాగిన్ అవుతానా, ఈవినింగ్ లాగిన్ అయ్యేటప్పుడు అప్డేట్ చేస్తాను. ఓకే మరి.